వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ విత్ డాక్టర్. కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని వదిలిపెట్టలేదు, ఇంకా కలకలం రేపుతూనే ఉంది. తాజాగా మొన్న 4 నెలల క్రితం కేరళ పేరు బయటపడింది. తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో కొన్ని ఒక వందల సంఖ్యలో అంతకు మించి తక్కువగానే కేసులు నమోదైనప్పటికీ కరోనా ఇంకా ఉంది, మొత్తానికి వదిలిపెట్టలేదు అన్న ఆలోచనని కలిగించింది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే సింగపూర్, ఆ దేశం ఇప్పుడు కరోనాతో చాలా ఉక్కిరిబిక్కిరవుతుంది. చెప్పాలంటే అక్కడ ఆందోళనకర పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే కోవిడ్-19 గురించి ఎవరికి తెలియనప్పుడు, అది ఎక్కడో చైనాలో స్టార్ట్ అయినప్పుడు ఇండియాలో ఉన్న వారంతా చాలా లైట్ తీసుకున్నారు. దాని గురించి అవగాహన లేదు, అది ఇండియాకి వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు. తీరా ఇండియాకి వచ్చిన తర్వాత చూసిన ఆస్తి నష్టం, జరిగిన ప్రాణ నష్టం ఇంత అంతా కాదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడే మర్చిపోతున్న తరుణంలో సింగపూర్లో ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ కరోనాని తలపిస్తూ ఉంది. KP1, KP2 వేరియంట్ ఓరియంటెడ్ కేసులే ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే, అంటే ఓవరాల్గా ఇప్పటి వరకు, అంటే మే 5 నుంచి మే 11వ తారీఖు, అంటే ఒక వారం వ్యవధిలోపు, దగ్గర ఈ వ్యవధిలోపు 26,000 కేసులు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకి 250 కేసులు నమోదవుతున్నాయి. అందరూ హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. ఇంకా కోవిడ్-19కి సంబంధించిన ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో ఆ దేశ అధికార యంత్రాంగం కూడా సన్నద్ధమవుతోంది. ఇప్పుడు అదే గనక ఇండియాకు కూడా ఎఫెక్ట్ ఉంది, డేంజర్ బెల్స్ మోగనున్నాయని కూడా అంటున్నారు. ఈసారి డెత్ రేట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అంటున్నారు. మరి ఇలాంటి తరుణంలో అసలు డాక్టర్స్ ఏం చెప్తున్నారు, అసలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వాలు ఏ విధంగా సంసిద్ధంగా ఉన్నాయి, పలు విషయాలన్నీ మనం మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ జీవి లక్ష్మి గారు, పల్మనాలజిస్ట్, ప్రముఖ కిమ్స్ హాస్పిటల్లో తమ వైద్య సేవలను అందిస్తున్నారు. డాక్టర్ లక్ష్మి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. ఎస్, లక్ష్మి గారు, చూసాం కోవిడ్-19 అనగానే చాలా మందికి భయం. ఎందుకంటే ఆస్తి నష్టం అయితే ఓకే, కానీ ప్రాణ నష్టం కూడా జరుగుతుంది, అది తిరిగి తెచ్చుకోలేంది. సో ఇప్పుడు మళ్ళీ ఇండియాకి మళ్ళీ ఈ ఎఫెక్ట్ ఉందా అన్న ఒక భయాందోళనకు గురవుతున్నారు. పక్క దేశాలని చూసినా కూడా వార్నింగ్ బెల్స్ అవన్నీ వింటూ ఉంటే భయం వేస్తుంది. ఇప్పుడు KP1, KP2 వేరియంట్ అంటున్నారు. అసలు ఈ 2 వేరియంట్లు ఏంటి, కోవిడ్-19కి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో KP1, KP2 వేరియంట్ అనేది మనకి అంటే ఓమైక్రాన్ లీనియేజ్ లోనే JN ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకి ఎలాగో మార్చ్ వరకు JN వేరియంట్ ఎలా అయితే రన్ అయిందో, సేమ్ అదే లీనియేజ్ లో ఓమైక్రాన్ వేరియంట్ లోనే ఇది కూడా మ్యూటేట్ అయ్యింది. సో అది వైరస్ యొక్క వెరీ కామన్ మ్యూటేషన్, అంటే డ్రిఫ్ట్ అండ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ అనేవి చాలా కామన్ గా ఫ్లూ అండ్ అదర్ వైరసెస్ లో జరుగుతూ ఉంటాయి. సో ఆ స్పైక్ ప్రోటీన్స్ అనేవి మ్యూటేట్ అయినప్పుడు మనకి ఇమ్యూన్ ఇవేజివ్నెస్ అంటారు. అంటే మనకు ఆల్రెడీ ఉన్న ఇమ్యూనిటీ, లేకపోతే వ్యాక్సిన్స్ వల్ల ఉన్న ఇమ్యూనిటీ అనుకోవచ్చు, ముందు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ అనుకోవచ్చు, అది ఇది మాస్క్ చేసేసి ఇట్ విల్ ఎంటర్ ద బాడీ. సో మన బాడీ దాన్ని రికగ్నైజ్ చేయదు బికాస్ ఆఫ్ దోస్ మ్యూటేషన్స్. సో బీయింగ్ ఒమైక్రాన్ లీనియేజ్ ఓన్లీ, మనం దీన్ని అంత సివియారిటీ ఉండొచ్చా లేదా అనేది వీ డోంట్ నో అంటిల్ ఇది సొసైటీలో పెనిట్రేట్ అయ్యే నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగే కొద్దీ ఎంత మందికి సివియర్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనేవి ఇనీషియల్ గానే చెప్పలేము. బట్ బీయింగ్ అన్ ఒమైక్రాన్, మనం 3rd వేవ్ అంతా చూసాం కాబట్టి ఇట్ కెన్ బి సిమిలర్ టు ద సేమ్ వేరియంట్ అని అనుకుంటున్నాం ప్రస్తుతానికి. ఓకే, అంటే డాక్టర్, ఇప్పుడు గతంలో వచ్చిన కోవిడ్-19 వచ్చేసి అసలు మీరు అంటున్నట్టుగా నెంబర్ ఆఫ్ కేసెస్ నమోదయ్యే కొద్దీ, అంటే పేషెంట్స్ యొక్క బాడీ తీరుని బట్టి, ఆ వైరస్ డెవలప్ అయ్యే స్టేజెస్ని బట్టి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది అప్పటికప్పుడు రీసెర్చ్ చేసుకుంటూ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సడన్గా కోవిడ్-19 అనగానే అందరూ షాక్కి గురైన అంశం, అది పెద్ద విషయం. అది ఇప్పుడు కూడా ఇన్ కేస్ అది కనుక ఇక్కడ ఏదైనా నమోదైతే కేసులు, అది బాడీలో డెవలప్ చేసుకునే స్టేజెస్ని బట్టి ఒక ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందా, లేకపోతే అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇస్తే కొంచెం బ్రతికే ఛాన్సులు ఎక్కువ ఉంటాయా? సో ట్రీట్మెంట్ ఇవ్వడం మోస్ట్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు సపోర్టివ్ కేర్ అనేది మెయిన్ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఉంటుంది. అంటే ఇఫ్ దేర్ ఈస్ అ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, ఆక్సిజన్ తగ్గుతుంది, అప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వడం, వెంటిలేటరీ సపోర్ట్ ఇవ్వడం, సపోర్టివ్ ట్రీట్మెంట్ తో పాటు డ్రగ్స్ మెల్లిగా రిసర్చ్ లో డెవలప్ అవుతూ ఉంటాయి. సో అవి యాంటీవైరల్స్, బేసిక్ యాంటీవైరల్స్ వాడచ్చు. KP1, KP2 తో ప్రాబ్లం ఏంటంటే ఇమ్యూన్ ఇవేజివ్నెస్ తో పాటు ఇట్స్ ఈవెన్ స్ప్రెడ్డింగ్ వెరీ ఫాస్ట్ అనమాట. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి స్ప్రెడ్ రేట్ అనేది ఏదైతే అంటామో
అది చాలా ఎక్కువగా ఉంది. సో అందుకనే మనం నంబర్ ఆఫ్ కేసెస్ కూడా ఎక్కువగా చూస్తాం. నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్ ఈస్ లైక్లీ టు బర్డెన్ ద హెల్త్ కేర్ సిస్టమ్ అన్నమాట. నంబర్స్ ఎక్కువ ఉంటాయి, సో హాస్పిటల్ బెడ్స్ స్కేర్సిటీ అవుతాయి. పానిక్ సిచ్యువేషన్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది వెన్ దేర్ ఈస్ అ ఫాస్టర్ స్ప్రెడ్. ఓకే. మరి డాక్టర్ గతంలో ఫేస్ చేసిన దాన్ని బట్టి చూస్తే చిన్న పిల్లలకి అంత ఎఫెక్ట్ ఇవ్వలేదు COVID-19 అని అంటూ ఉన్నారు. కాకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ చాలా రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చనిపోయారు, కానీ చిన్న పిల్లలకి అంత డేంజర్ అయితే అవ్వలేదు అంటున్నారు. మరి ఇప్పుడు వచ్చే ఈ కొత్త వేరియంట్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇది ఏజ్ గ్రూప్ ఎఫెక్ట్ కన్నా ఎక్కువ కోమార్బిడిటీస్ ఓల్డర్ ఏజ్ గ్రూప్ అంటే పెద్ద వయసు వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందరూ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఇఫ్ యూఆర్ వ్యాక్సినేటెడ్ మీకు అటాక్ అనేది జరగవచ్చు, వ్యాక్సిన్ అనేది బాడీ ఎంటర్ అవ్వచ్చు. బట్ వ్యాక్సినేటెడ్ ఉన్న వాళ్ళు, ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళు దాన్ని ఈజీగా టాలరేట్ చేస్తారు, తట్టుకుంటారు, ఫైట్ చేస్తారు, బయటకు వస్తారు. బట్ పీపుల్ హూ ఆల్రెడీ ఆర్ వెరీ ఓల్డ్, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఈ పవర్ అనేది అంటే బాడీని ఫైట్ చేసే పవర్ తక్కువ ఉంటుంది. అండ్ రిమైనింగ్ అంటే బీపీ, షుగర్, హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ ఇవి ఉన్న వాళ్ళకి ఎక్కువ హాస్పిటలైజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎనీ ఎపిడమిక్, ఎండమిక్ ఆర్ పాండమిక్ వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సో దే ఆర్ లైక్లీ టు గెట్ అడ్మిటెడ్ మోర్ ఆఫెన్ దాన్ నార్మల్ జనరల్ పాపులేషన్. పిల్లల్లో అయితే తక్కువే చూసాము. ఇన్ఫాక్ట్ కోవిడ్ లో అయితే వెరీ లెస్ కిడ్స్ అంటే సివియర్ నిమోనియాస్, ఫుల్ లంగ్ ఎఫెక్ట్ అయ్యే కిడ్స్ చాలా తక్కువ చూసాం. ఓకే డాక్టర్, అంటే COVID-19 అంటే ఐసోలేషన్లో ఉండాల్సి వచ్చినప్పుడు అంటే ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంట్లో ఉండకూడదు, తప్పించుకోకూడదు అని చెప్పి గవర్నమెంట్ కూడా చాలా నిఘా పెట్టింది. అంటే మన పాస్ట్ నుంచి కనెక్ట్ చేసి మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన డేంజర్ కాబట్టి ఇది. సో ఇప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ అంటే దాదాపు ఆ సిమ్టమ్స్ చాలామంది మర్చిపోయి అమ్మయ్య ఒక మహమ్మారి తప్పిపోయింది, మన రెగ్యులర్ లైఫ్కి మళ్ళీ తిరిగి వచ్చేసామన్న ఒక ఇదిలో ఉన్నారు. కానీ మళ్ళీ ఈ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, పక్క దేశాల్లో జరిగేవి చెప్తూ ఉంటే మళ్ళీ కరోనా దాంట్లోకి వెళ్ళాలా, ఐసోలేషనా, ఈ శానిటైజర్స్ ఇవన్నీ వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏ సిమ్టమ్స్ కనిపిస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, టెస్టులు చేయించుకోవాలి? కోవిడ్ అనేది పోయింది అని ఎప్పుడూ అనుకోలేము. ఎనీ వైరస్, ఎనీ ఫ్లూ, ఎనీ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనుకోండి, వేరే ఇప్పుడు మనకి స్వైన్ ఫ్లూ అని వచ్చింది, సార్స్ అని వచ్చింది, ఇవన్నీ మార్స్ అని వచ్చాయి, ఇవన్నీ ఎలా తగ్గుతాయి? కమ్యూనిటీలో అవి ఎండమిక్ అయిపోతాయి. ఎండమిక్ అంటే 1, 2 అరా కేసు అలా కనిపిస్తూనే ఉంటాయి సొసైటీలో. ఆన్ అండ్ ఆఫ్ అవి మనకి ఎరప్ట్ అవుతూ ఉంటాయి మధ్య మధ్యలో. అలా ఇట్ బికమ్స్ లైక్ అ కామన్ ఫ్లూ. కోవిడ్ కూడా ఒక కామన్ కోల్డ్ లాగా అయిపోవాలి. అప్పుడే కంప్లీట్ సొసైటీలో అందరికీ ఇమ్యూనిటీ ఉన్నట్టు, దీంతో ఇంకా భయం లేదు అనే పాయింట్కి వస్తాం మనం. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ ఫర్ ఎనీ ఫండమెంటల్ అంటే ఎనీ వైరల్ దీనికి ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది అనేది దానికన్నమాట. సో ఇప్పుడు కిడ్స్ వరకు వస్తే వాళ్ళు ట్రాన్స్మిటర్స్ అన్నమాట, క్యారియర్స్. ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, సపోజ్ వాళ్ళు ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్ళారు, ఇంకో ఇంటికి స్ప్రెడ్ చేస్తారు, ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఇలా అది స్ప్రెడ్ అనేది క్యారియర్ స్టేట్ అనేది పిల్లల ద్వారా కానీ యంగ్స్టర్స్ ద్వారా కానీ ఎక్కువ ఉంటుంది. డాక్టర్, అలాగే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు, కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు. ఇప్పుడు సింగపూర్ ఏం అలర్ట్ చేస్తుందంటే, ఇంకా రోజు కేసులు నమోదవుతూ ఉన్నాయి కాబట్టి, అంటే ఈ వేరియంట్స్ మోస్ట్ డేంజరస్ అంటున్నారు, అంటే COVID-19తో కంపేర్ చేస్తే 20 times డెడ్లియర్ అంటున్నారు. కాబట్టి ముందస్తుగా మళ్ళీ మరొకసారి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందేమో అన్న ఆలోచనలో ఆ దేశం ఉంది. కానీ ఇక్కడ కోవిషీల్డ్, కోవాక్సిన్ అని చెప్పి 2 వ్యాక్సిన్లు ఎవరైతే అంటే సెలెక్టివ్గా కావచ్చు వాళ్ళు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ 2 వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ళలో కార్డియాక్ అరెస్టులు కావచ్చు, సంథింగ్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ తయారు చేసిన ఫార్మా కంపెనీలు కూడా ఒప్పుకున్నాయన్న వార్తలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో ముందస్తుగా అంటే ఏమైనా వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుందంటారా? అంటే మీ మెడికల్ రంగంలో నడుస్తున్న టాక్ ఏంటి? ఇప్పుడు వ్యాక్సిన్స్ వల్ల అయింది అని పిన్ పాయింట్ గా అయితే కంపెనీస్ మనకి ఇనిషియల్ గా కూడా వార్నింగ్స్ ఇచ్చాయి. ఈవెన్ ఇన్ ద వైరల్ 1 in 1 lakh కానీ అది రేర్ సైడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. అంటే ఎక్కడో 1,00,000 మందిలో ఒకరికి అయిందని మనం ఏవైతే మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ కాపాడేమో దాన్ని మనం అండర్స్టేట్ చేయలేము.
వ్యాక్సిన్ అనేది డెఫినెట్ గా మిలియన్స్ ఆఫ్ లైఫ్ సేవ్ చేసింది, అందులో దేర్ ఇస్ నో సెకండ్ థాట్. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా ఎవరైతే ఇమ్యూనిటీ అనేది వేన్ ఆఫ్ అవుతుంది, అంటే యాంటీబాడీస్ కీప్ డిసపియరింగ్ బాడీ నుంచి. సో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది ఓవర్ ద టైం, అందుకే మళ్ళీ నంబర్స్ పెరుగుతుంది. దాని మీనింగే అది, నంబర్ పెరుగుతుంది అంటే ఇమ్యూనిటీ తగ్గింది సొసైటీలో, అందరిలో ఇమ్యూనిటీ తక్కువ ఉంది. ఇప్పుడు కొత్త పాపులేషన్ హూ ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్, హూ ఆర్ నాట్ అఫెక్టెడ్ బై ద వైరస్ ప్రీవియస్లీ ఎక్కువ ఉన్నారు, కాబట్టి మళ్ళీ ఒక వేవ్ అనేది వస్తుంది. దాని మీనింగే అది, వేవ్ వస్తుంది అనే దానికి అర్థమే అది, ఇమ్యూనిటీ తగ్గింది. సో ఎస్పెషలీ ఇందాక మనం అనుకున్నట్టు ఈ ఓల్డ్ పీపుల్, కోమార్బిడ్ పీపుల్, ఎక్కువ అంటే వేరే హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఇంకో డోస్ తీసుకోవడంలో నష్టం లేదు. ఓకే, అంటే డాక్టర్ లక్ష్మి గారు, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ వ్యాక్సిన్ కోవిషీల్డ్, కోవాక్సిన్ ఏదైనా ఒక వ్యాక్సిన్ తీసుకుని ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఈ వేవ్ వస్తుందేమో, ఇక్కడ ఇండియాలో కూడా స్ప్రెడ్ అవుతుందేమో అన్న ఒక వార్నింగ్ అయితే వచ్చి, నిజమే ఇండియాలో కూడా కేసులు నమోదు అవుతున్నాయి అన్న తెలిసిన తర్వాత కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందంటారా? బూస్టర్ విల్ బి టార్గెటెడ్ ఓన్లీ ఫర్, అంటే ఇలా స్పెసిఫిక్ గా హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకే ఇస్తే బెటర్. ఓవరాల్ మాస్ వ్యాక్సినేషన్ వల్ల అంత బెనిఫిట్ ఉండకపోవచ్చు, గివెన్ ఇట్స్ అన్ ఒమైక్రాన్ వేరియంట్. అండ్ ఇప్పుడే మనం ఆ 25,000 ఏదైతే మనం అనుకుంటున్నామో కేసెస్ నమోదైన దానిలో కూడా హార్డ్లీ 100 to 200 హ్యావ్ రిక్వైర్డ్ అండ్ ఐసీయూ స్టే. అంటే అది ఆ నంబర్ కి ఎక్కువ అయిండొచ్చు, కానీ సొసైటీలో ఇంకా చాలా నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతాయి ఆ డ్యూరేషన్ లో. సో వాళ్ళలో 25,000 have come to the hospital. Even among them, about 100 have required an ICU stay or a serious COVID infection అనేది ఉన్నాం. సో ఇప్పుడే అంత పానిక్ అయ్యే స్టేట్ అయితే కనిపించడం. అంటే మనం ఇనిషియల్గా ఈ కొత్త వేరియంట్ ఏంటి అంటే వుహాన్ కన్నా మళ్ళీ కోవిడ్-19 తర్వాత వుహాన్ ఇలాంటి వైరస్ వచ్చినా కూడా మనం ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, మనకేమీ కాదన్న ధైర్యంతో చాలామంది వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ ఎప్పుడైతే సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయ్యాయో, వ్యాక్సిన్ తీసుకున్నాం కదా ఏంటి ఇది అన్న ఒక ఆందోళనలో అందరూ ఉన్నారు. మరి ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే ఏమన్నా వచ్చే వేరియంట్ నుంచి తప్పుకోవచ్చా, అంటే మనం ఏమైనా సేఫ్గా ఉండొచ్చా అన్న భరోసా ఎలా ఇస్తారు? ఎందుకంటే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది అని మా పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్న వార్తలు ఇవి. ఎందుకంటే పబ్లిక్లో అదే నడుస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటే, మరోవైపు వేరే దేశాల్లో కూడా మళ్ళీ కేసులు నమోదవుతాయి. అక్కడ చైనాలో స్టార్ట్ అయింది, ఇండియాకి అంటించారన్న టాక్ ఉంది. ఇప్పుడు ఈ సింగపూర్లో వచ్చింది, మళ్ళీ ఇండియాకి రాదని. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి చదువుకోవడానికో ఉద్యోగానికో వెళ్తూ ఉంటారు, పొరపాటున అక్కడ నుంచి వచ్చిన. ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. అప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఇవన్నీ బ్యాన్ చేయకుండా, బ్లాక్ చేయకుండా ఉండడం వల్ల ఇండియాకి ఇంత నష్టం జరిగింది అనేది కూడా ఒక టాక్ నడిచింది. అందులో చాలా నిజం కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాలి అంటే అసలు సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయని అడిగే పరిస్థితిలో ఉన్నారు. అసలు వ్యాక్సిన్ తీసుకుంటాం అసలు సేఫేనా? ఇప్పుడు వ్యాక్సిన్స్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఎంతమందికి వచ్చాయి? రీసెర్చ్ ప్రకారం నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ దాన్ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ వీ హ్యావ్ సేవ్డ్. అంటే రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అంటాం. ఎనీ మెడికల్ డిసిషన్ విల్ బి బేస్డ్ ఆన్ దాని వల్ల ఎంత బెనిఫిట్ అయింది, ఎంత హార్మ్ అయింది. ఆ బెనిఫిట్ ఎక్కువ ఉన్నప్పుడే మనం ఆ మెడికల్ డిసిషన్ అనేది తీసుకుంటాం. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డ్రగ్స్ కు ఉండొచ్చు, వ్యాక్సిన్స్ కు ఉండొచ్చు, ట్రీట్మెంట్ కు ఉండొచ్చు. అలా అని మనం ట్రీట్మెంట్ చేయడం ఆపము, పిల్లల్ని వ్యాక్సినేట్ చేయడం ఆపము. ఏ వ్యాక్సిన్ ఏ స్ట్రెయిన్ వల్ల వచ్చింది అది నోట్ చేసుకుంటాము. అదేమైనా ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయా అని స్టడీస్ అవుతాయి. దానికి ఒక గైడ్ లైన్స్ అనేది ఇస్తాం. సో ఇప్పుడు వ్యాక్సినేషన్ ఎవరైతే తీసుకోలేదో అన్వాక్సినేటెడ్ పీపుల్ డెఫినెట్లీ వ్యాక్సినేట్ అవ్వడమే వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు మాస్క్ మళ్ళీ శానిటైజర్, మనం అనుకున్నట్టు ఎకనామిక్ అంటే ట్రావెల్ ని మనం ఆపడం అనేది అది అంత ఫీజబుల్, అంత ఈజీ కూడా కాదు. ఇప్పుడు మన జీడిపి అంటారు, లేకపోతే గ్రోత్ అండ్ ప్రోగ్రెస్ అంటారు, అవన్నీ హాల్ట్ అవుతాయి. సో డెసిషన్స్ అంత ఈజీగా ఉండవు టు స్టాప్ కంప్లీట్ గా. ఇప్పుడు ఈవెన్ సింగపూర్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఏమి అంటే కంప్లీట్ గా మొత్తం అన్ని గ్యాదరింగ్స్ ఆపేయాలి అలా అనట్లేదు. దే ఆర్ టెలింగ్ ఎవ్రీవన్ టు బి కేర్ఫుల్, మాస్క్ వేసుకోవాలి, వ్యాక్సినేటెడ్ ఉండాలి, ఈ గైడ్ లైన్స్ ఇస్తున్నారు. కానీ కంప్లీట్ షట్ డౌన్ అనేది బిగ్ డెసిజన్. ఇట్ విల్ హ్యాంపర్ ద ఎకానమీ మోర్. మనకి ఇండివిజువల్ గా కనిపించకపోయినా కంట్రీ యొక్క ఎకానమీని అది గట్టిగా దెబ్బతీస్తుంది. డాక్టర్, మళ్ళీ ఇప్పుడు సింగపూర్ అనే కాదు,
మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ అని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే సింగపూర్లో కూడా అదే చెప్పారు, కొంచెం నెంబర్ ఆఫ్ గ్రూప్స్గా ఎవరు కూడా గ్యాదర్ అవ్వకూడదు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్ యూజ్ చేయాలని చెప్పి మళ్ళీ సింగపూర్. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ కంటే ఇవి కాస్త చిన్నగా అనిపిస్తూ ఉంటాయి. మాస్క్ ఆపగలుగుతుందా, శానిటైజర్ ఎంతవరకు సేఫ్, అంటే వ్యాక్సిన్ తీసుకుంటేనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదా, ఈ 3 చేసినంత మాత్రాన ఏం తగ్గుతుంది అన్న నిర్లక్ష్యం ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. మరి ఏంటి ప్రివెంటివ్ స్టెప్స్ ఏంటంటారు? ఇప్పుడు దీనికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనకి ఏదైనా వైరస్ అటాక్ అయినప్పుడు 3 to 4 days వీ విల్ బి ఏసింటోమాటిక్. అంటే మనకు తెలియదు అది మనకు కోల్డ్ ఉందా, లేకపోతే వైరస్ అటాక్ అనేది ప్రోడ్రోమ్ లాగా స్టార్ట్ అవుతుందా. 3 to 4 days మనకు తెలియనప్పుడు మనం ఆ ప్రికాషన్స్ తీసుకునే ఛాన్సెస్ తక్కువ. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత, ఇప్పుడు మన ఫ్యామిలీనే అనుకోండి, మనమే ఇంట్లోనే మాస్క్ అయితే పెట్టుకుంటాం. సో అక్కడ వీఆర్ ఎఫెక్టింగ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్, అలా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అండ్ ఇంకో మిత్ ఏంటంటే, వ్యాక్సిన్ తీసుకుంటే డిసీజ్ రాదు అని. రాకపోవడం కాదు, వీఆర్ ప్రోగ్రామింగ్ అవర్ ఇమ్యూనిటీ టు ఫైట్. అంటే మనం ముందే డెడ్ వైరస్ ఒక డెడ్ పార్ట్స్ ని మన బాడీలో ఇంజెక్ట్ చేస్తే, దాన్నే మన బాడీ రికగ్నైజ్ చేసి దాన్ని ముందే అటాక్ చేస్తుంది అనమాట. ఎంట్రీ అయినా కూడా సివియర్ డిసీజ్ రాకుండా ఆపేది వ్యాక్సినేషన్. వ్యాక్సిన్ తీసుకున్నా నాకు వచ్చింది కోవిడ్, నేనైతే మళ్ళీ తీసుకోను, ఇలా అనుకోవడం అనేది చాలా తప్పు. ఆ సివియారిటీ 80% వెంటిలేటర్ మీద వెళ్ళే సివియారిటీ ఇంకొంచెం తక్కువ రావడము, లేకపోతే లైఫ్ సేవ్ అవడము, ఆ రకంగా ఇట్ విల్ హెల్ప్ ద డిసీజ్ సివియారిటీని తగ్గిస్తుంది. యా డాక్టర్, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక క్వశ్చన్ని మిమ్మల్ని అడుగుతాను. అది అపోహ లేకపోతే నిజమా, కొంచెం మీరు చెప్పాలి, ఎందుకంటే మీ వైపు నుంచి క్లారిటీ కావాలి. బికాస్ డాక్టర్, ఎందుకంటే ఒక డాక్టర్ చెప్తే ఇది కరోనా, ఈ వైరస్లు అంటే మేము చెప్పేదానికన్నా వీ నీడ్ యూ. పౌల్ట్రీ బర్డ్స్కి ఎఫెక్ట్ అయిన తర్వాత, ముందు వాటికి ఎఫెక్ట్ అయిన తర్వాత, ఏదైతే పౌల్ట్రీ అండ్ బర్డ్స్ ఉంటాయో ఈ స్పీసీస్కి ఎఫెక్ట్ అయిన తర్వాత మనుషులకి వ్యాపిస్తుంది ఈ కొత్తగా వచ్చే వైరస్ అంటున్నారు. సోషల్ మీడియాలో జనరేట్ అయిన ఈ టాపిక్ వైరల్ అవుతుంది. ఎంతవరకు నిజం, ఇది అపోహ లేకపోతే ఎంతో కొంత నిజం ఉందా దీంట్లో? ఇప్పుడు హెచ్ఎన్ వేరియేషన్స్, ఈ మ్యూటేషన్స్ H1N1, H5N5 ఏదైతే మనం ఎవ్రీ ఇయర్ వింటూ ఉంటాము, ఈ ఇన్ఫ్లుయెన్జా మ్యూటేషన్స్ అన్ని పౌల్ట్రీ ఆర్ ఫౌల్ లో ఫస్ట్ మ్యూటేట్ అవుతాయి అన్నమాట. సో ఫ్లూ వైరసెస్, ఏవియన్ వైరసెస్, అవి హ్యూమన్ కి మ్యూటేట్ అయ్యి యాక్చువల్ గా అవి బర్డ్స్ లోనే ఉండాలి. దే ఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్ ద హ్యూమన్ పాపులేషన్. డ్యూ టు మ్యూటేషన్స్ వెన్ దే ఆర్ ఎంటరింగ్, వాట్ సివియారిటీ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ప్రూవెన్ వీ కెన్ డూ ద కల్లింగ్, ఏదైతే చేస్తామో మాస్ కల్లింగ్ కానీ రిమూవింగ్ ద సోర్స్ ఆఫ్ బర్డ్స్ కానీ అలా చేయొచ్చు. బట్ in COVID, no, I will not say that is the source. It is a human to human transmitted virus only for now. So we can say human to human transfer అయ్యే వైరస్ అని మనం చెప్పొచ్చు, రైట్? అవును. యా, అంటే సోషల్ మీడియాలో ఈ టాపిక్ చక్కర్లు కొడుతుంది. బికాస్ ఎందుకంటే ప్రతిరోజు, అంటే ఈవెన్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, జనరల్గా జంక్ ఫుడ్ ఏదైనా సరే, పీపుల్ ఎక్కువగా పౌల్ట్రీ ఓరియంటెడ్ ఫుడ్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చికెన్ అని మనం చెప్పొచ్చు. అక్కడ ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది సోషల్ మీడియాలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు. ఓకే డాక్టర్, ఇప్పుడు కోవిడ్ వరకు, అంటే మరణం అంచుల వరకు వెళ్ళి బ్రతికి వచ్చిన వాళ్ళకి ఐసోలేషన్ అంటే ఎలా ఉంటుంది? డాక్టర్స్ చేసిన ట్రీట్మెంట్ ఏంటి? వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారు? ఇంట్లో ఐసోలేషన్ అంటే ఇదంతా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఇన్ కేస్ మళ్ళీ మనకి ఈ సిచ్యువేషన్ రావద్దు, కానీ ఇండియా కూడా అలర్ట్గా ఉండాలి అంటున్నారు. కాబట్టి వీళ్ళు సెల్ఫ్గా మళ్ళీ చికిత్స చేసుకుంటే ఓకేనా, లేకపోతే వీళ్ళకి ఏమైనా కొన్ని సిమ్టమ్స్ కనిపించి వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఎందుకంటే చాలామంది కూడా పారాసిటమాల్, డోలో వేసుకుని ఇంట్లో ఉండిపోదానికి చాలా ట్రై చేశారు లాస్ట్ టైం COVID-19 ఎఫెక్ట్ అయినప్పుడు. కానీ అవి కూడా ఎవరికి ఇవ్వద్దు వితౌట్ ప్రిస్క్రిప్షన్ అని ఒక గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉండడంతో వాళ్ళు కూడా ఒక్క 2-3 సిమ్టమ్స్ వచ్చినా వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పుడు ఇదంతా ఐడియా ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇన్ కేస్ ఎఫెక్ట్ అయితే వాళ్ళు సెల్ఫ్గా ట్రీట్మెంట్ చేసుకుంటాం ఎంతవరకు కరెక్ట్? సో సిమ్టమాటిక్ సపోర్టివ్ కేర్ అనేది ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, ఇట్ విల్ బి అ ఫస్ట్ స్టెప్.
సో మనం కూడా హాస్పిటల్ అడ్మిషన్ ఏం చెప్పము. పేషెంట్ హూ డోంట్ హ్యావ్ ఎనీ సీరియస్ లంగ్ పెథాలజీ అంటాం. అంటే వాళ్ళకి ఆయాసం కానీ, మరీ ఎక్కువ దగ్గు రావడం కానీ, ఈ మనకి ఏమంటారు ఆక్సిజన్ అనేది పడిపోవడం కానీ, మెయిన్ గా ఆక్సిజన్ డ్రాప్ అవడం, ఆయాసం స్టార్ట్ అవడం. కోవిడ్ అనేది లైఫ్ థ్రెట్ గా మారేది నిమోనియా వల్ల. కోవిడ్ నిమోనియా. సో లంగ్స్ అటాక్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ ద్వారా మన ఇమ్యూనిటీ ఎక్కువగా ఫైట్ చేయడం, ఇమ్యూన్ సైటోకైన్ స్ట్రాంగ్ అంటాం అనమాట, ఎక్కువ ఫైట్ చేయడం వల్ల అది లంగ్స్ అనేవి డ్యామేజ్ స్టార్ట్ అవుతాయి. లంగ్స్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవగానే మీకు శ్వాస ఆడడం అనేది కష్టంగా ఉందనేది పర్సనల్ గా తెలుస్తుంది, చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఆ పాయింట్ లో రెస్పిరేటరీ రేట్ అని అంటాం, అది పెరిగినప్పుడు, ఆక్సిజన్ డ్రాప్ అయినప్పుడు డెఫినెట్ గా డిలే చేయకుండా ఆక్సిజనేషన్, సపోర్టివ్ కేర్, మనకి యాంటీవైరల్స్ ఉంటాయి, ఈ బ్లడ్ క్లాట్ అవ్వకుండా కొన్ని మెడికేషన్స్ ఇస్తాము. దాని మీద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరస్ మీద ఫామ్ అయింది అనుకోండి, దానికి యాంటీబయాటిక్స్ పెడతాం. అంతేగాని తెలియకుండా అందరూ యాంటీబయాటిక్స్ వేసుకోవడం మాత్రం డెఫినెట్లీ నాట్ ఎ సొల్యూషన్. మనం ఇంట్లో వేసుకోగలిగేది కాఫ్, కోల్డ్, ఫీవర్ ఇంతవరకే. అంత దాటి ఇన్ఎడర్వెంట్ గా యాంటీబయాటిక్స్ వాడితే మాత్రం అవి హాస్పిటల్లో పనిచేయవు. ఎండిఆర్ ఆర్గానిజమ్స్ అంటాం, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ వస్తాయి అలా చేస్తే. ఇష్టం వచ్చినట్టు వైరల్ ఇన్ఫెక్షన్స్ కి యాంటీబయాటిక్స్ అనేవి వాడడం జరిగింది మనం లాస్ట్ టైం చూసినట్లయితే. స్టెరాయిడ్స్ ఇన్ఎడర్వెంట్ గా వాడడం, హై డోస్ స్టెరాయిడ్స్ వాడడం, దానివల్ల ఫంగల్ అటాక్ అవడం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, దానివల్ల బ్లాక్ ఫంగల్, ఇవన్నీ చూసాం. సో ఏ పాయింట్ లో ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ఇట్స్ బెస్ట్ ఇఫ్ డాక్టర్, ఇఫ్ యువర్ పల్మనాలజిస్ట్ డిసైడ్స్, రాదర్ దాన్ ఇంటి దగ్గర మెడికల్ షాప్ ఆర్ సమ్వన్ అలా కంప్లీట్ నాలెడ్జ్ లేని వాళ్ళు డిసైడ్ చేయడం అనేది ఇట్ విల్ హార్మ్ యూ ఇన్ ద లాంగ్ టర్మ్. చాలా మందికి ఏ వాస్కులర్ నెక్రోసిస్ అని, హిప్ ప్రాబ్లమ్స్ అని, ఇలా చాలా కాంప్లికేషన్స్ చూసాం మనం పోస్ట్ కోవిడ్ స్టెరాయిడ్స్ వాడడము. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ డాక్టర్ లక్ష్మి గారు, అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు ముందస్తుగా, అంటే మనమైనా? సో సేమ్ లైక్ వి ఆల్వేస్ టెల్, హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి, పబ్లిక్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయాలి, మాస్క్ పెట్టుకోవాలి, అండ్ సిమ్టమ్స్ ఉంటే మాత్రం కైండ్లీ ఐసోలేట్ యువర్ సెల్ఫ్. దట్స్ వాట్ ఐల్ టెల్. ఐసోలేట్ అయ్యి ఇంట్లోనే ఉంటే వీఆర్ అంటే స్ప్రెడ్ అనేది ఆపుతున్నాము. అట్లీస్ట్ 4 to 7 days better to isolate yourself, or at least keep an N95 mask which will prevent transmission. ఈవెన్ ఇద్దరు, అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు, సిమ్టమ్ ఉన్నవాళ్ళు, సిమ్టమ్ లేని అవతల వాళ్ళు, ఇద్దరు N95 మాస్క్ పెట్టుకుంటే దేర్ ఇస్ హార్డ్లీ ఎనీ ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. దాంట్లో ఎక్కడ ల్యాబ్స్ జరిగినా కూడా నార్మల్ మాస్క్ ఆర్ సింగిల్ మాస్క్ అంత ప్రొటెక్టివ్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఎన్నో డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ స్పెషల్ డిస్కషన్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ. ఎస్, చూసాం కదండి, ఇప్పుడు సింగపూర్ దేశం అయితే అతలాకుతలం అవుతోంది ఈ కేసెస్ తోటి. ఇండియాలో ఇది రావాలి అని ఎవరు అనుకోరు, కానీ ఇన్ కేస్ మనం ఫేస్ చేయాల్సి వస్తే మనం ఆల్రెడీ COVID-19 ఫేస్ చేసాం కాబట్టి ఆ జాగ్రత్తలు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అనేది చాలామందికి అవగాహన ఉంది. ఇన్ కేసు అవసరమైతే ముందస్తు వ్యాక్సిన్ చేయించుకోవాలని ఆ దేశం అక్కడ ఆందోళన నేపథ్యంలో వ్యక్తం చేసే సిచ్యువేషన్లో ఉంది. కాబట్టి దేనికైనా సిద్ధంగా ఇండియా ఉంది. మరి ఇమ్యూనిటీ బూస్టప్ చేసేలాగా చిన్నపిల్లలకి ఆహారం ఏంటి, పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరు ఇమ్యూనిటీ బూస్టప్ అయ్యేలాగా ఆహారం తీసుకోవాలి. అలాగే మాస్క్, శానిటైజర్కి మళ్ళీ పని చెప్పే రోజులు వస్తాయేమో అని భయం వేస్తోంది. కానీ సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసి ముందస్తుగా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటే ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ చాలా వరకు తక్కువే అని చెప్తూ ఉన్నారు. అలాగే డాక్టర్ గారితో కూడా మనం మాట్లాడాం. సో ఇది వాట్ ఈ స్పెషల్ డిస్కషన్ విత్ డాక్టర్. కీప్ వాచింగ్ 6 TV.